నమస్తే, నేను మీ జీకే. వెల్కమ్ టు హాసా టీవీ. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రహదారుల విస్తరణ వేగంగా జరుగుతుంది. దానికి సంబంధించి ఈ యొక్క తెలంగాణలో బోధన్ వయా బాసర మీదుగా బైన్సా వరకు రహదారి పనులు ఒడవడిగా జరుగుతున్నాయి. త్వరలో రాకపోకలకు సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తెలంగాణలోని బోధన్ వయా బాసర మీదుగా బైంసా వరకు 388 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి నేషనల్ హైవే 161 BB విస్తరణ పనులు ఒడివడిగా సాగుతున్నాయి. ఇదివరకు ఈ మార్గం ఇరుగ్గా ఉండేది. పనులు పూర్తయితే బాసర వెళ్ళేటువంటి భక్తులతో పాటు వాహనదారులకు ప్రయాణం చాలా సులువు కానుంది. 49 కిలోమీటర్ల మేర 2 లైన్లు మార్గాన్ని, 7 కిలోమీటర్లు 4 వరుసలుగా మార్గాన్ని విస్తరించనున్నారు. ఈ మేరకు బైంసా బోధన్ మధ్య 56.4 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించడం అయితే జరిగింది. ఇప్పటికే 48 కిలోమీటర్లు బీటీ రోడ్డు పనులు పూర్తి చేశారు. నవీపేట అట్లనే యంచా సమీపంలో గోదావరిపై మరో రహదారి వంతెన నిర్మాణ పనులు అయితే చురుగ్గా సాగుతున్నాయి. 12 పిల్లర్లకు స్లాబులు వేయాల్సి ఉండగా 5 పిల్లర్లపై స్లాబులు వేశారు. ఫకీరాబాద్ మధ్య రైల్వే పట్టాలపై ROB పనులు చేపడుతున్నారు. పిల్లర్లపై బోస్టింగ్ గడ్డర్లను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడి నుంచి మిట్టాపూర్ శివారు ప్రాంతం వరకు ఫ్లైఓవర్ వంతెన రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక విస్తరణ పనులు 80% వరకు పూర్తి చేశారు. మరో 7 నెలల్లో పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు కూడా వెల్లడించడం అయితే జరిగింది. కొన్ని చోట్ల భూసేకరణ సమస్యగా మారింది. 103 కలవర్టులకు 94 నిర్మించారు. ఇంకా మిగతా కొర ఉన్నాయి. 90 బాక్స్ కలవర్టులకు గాను 83, ఆ 16 చిన్న వంతెనలకు గాను 14 చోట్ల పనులు పూర్తి చేయడం అయితే జరిగింది. బాసర వద్ద ఫ్లైఓవర్ కూడా పూర్తయింది. ఇక ఈ నేషనల్ హైవే 161 BB జాతీయ రహదారి విస్తరణ పనుల విషయం ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని, అట్లాగే 80% ప్రజెంట్ పనులు పూర్తయ్యాయని, వంతెనలు ROBలు పనులు వేగంగా జరుగుతున్నాయని, సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి రాకపోకలకు అనుమతిస్తామని ఈ సందర్భంగా ఈ NHA అధికారులు అయితే తెలియజేశారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.